చిన్నారులు, ఇంతవరకు మనం కబీర్ యొక్క సాఖి నుంచి 8 పద్యాలను వాటి అర్థాలు భావాలను నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ప్రశ్న అభ్యాసం చూద్దాము. కాలో మనం చూసినట్లయితే निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. इनमें से पहला प्रश्न देखिए बच्चों, मीठी वाणी बोलने से औरों को सुख और अपने तन को शीतलता कैसे प्राप्त होती है? మధురమైన మాటలు మాట్లాడటం వల్ల ఇతరులకు సుఖం మరియు మాట్లాడే తనకు శారీరకంగా తృప్తి ఎలా లభిస్తుంది? उत्तर देखिए, मनुष्य को अहंकार दूर करने वाले मीठी वचन बोलने चाहिए. ప్రతి మనిషి అహంకారాన్ని దూరం చేయగల మధురమైన మాటలను మాట్లాడాలి. मीठे वचन बोलने से अपने मन में शांति और शीतलता का అనుభవ్ హోతా హై. మధురమైన మాటలు మాట్లాడటం వల్ల తనకు మానసికంగా శాంతి మరియు తృప్తిని అనుభవించగలుగుతాడు. और सुनने वालों को भी सुख का అనుభవ్ హోతా హై. అంతేకాదు మరి వినేవారికి కూడా సుఖానుభూతి కలుగుతుంది. अब दूसरा प्रश्न देखिए, दीपक दिखाई देने पर अंधियारा कैसे मिट जाता है? దీపం కనిపించినప్పుడు అంధకారం అనగా చీకటి ఏ విధంగా మాయమవుతుంది? సాకికే సందర్భమే స్పష్ట కీజియే. కబీర్ గారు సాకి ద్వారా మనకు ఏ విధంగా స్పష్టీకరించారో తెలపండి. उत्तर देखिए, जिस प्रकार गहरे अंधकार में दीपक जलाने से अंधकार मिट जाता है. ఏ విధంగా అయితే లోతైన చీకటిలో అనగా భయంకరమైన చీకటి లేదా చిక్కని చీకటిలో దీపాన్ని వెలిగించడం వల్ల చీకటి అంతా మాయమవుతుందో, ఉసీ ప్రకార్ మనుష్య కే హృదయ మే జ్ఞాన రూపీ దీపక జలానే సే అజ్ఞాన రూపీ అంధకార్ మిట్ జాతా హై. అదేవిధంగా మనుషుని హృదయములో జ్ఞానం అనే దీపాన్ని వెలిగించడం వల్ల అజ్ఞానం అనే అంధకారం అనగా మూర్ఖత్వం లేదా మూఢత్వం అనేది మాయమవుతుంది. నిర్మల హృదయ సే హీ ఈశ్వర్ కి ప్రాప్తి హో పాతి హై. కేవలం నిర్మల హృదయం వలన మాత్రమే భగవంతుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది అనగా నిర్మల హృదయులకు మాత్రమే భగవంతుని సాక్షాత్కారం సిద్ధిస్తుంది. तीसरा प्रश्न देखिए, ईश्वर कण कण में व्याप्त हैं पर हम उसे क्यों नहीं देख पाते? భగవంతుడు మన అణువణువులోనూ వ్యాపించి ఉన్నాడు, కానీ మనం ఎందువలన అతన్ని చూడలేకపోతున్నాము? उत्तर देखिए, ईश्वर कण कण में व्याप्त हैं पर हम उसे नहीं देख पाते क्योंकि భగవంతుడు మన అణువణువులోనూ వ్యాపించి ఉన్నాడు, కానీ మనం అతన్ని చూడలేకపోతున్నాం. ఎందుకనంటే హమారా మన్ అజ్ఞాన और అహంకార సే భరా హువా హై. మన యొక్క మనసు అజ్ఞానము మరియు అహంకారాలతో నిండిపోయింది. ఇస్సే దీనివల్ల హమారా మన్ మలిన హో జాతా హై, మన మనసు మలినం అయిపోతూ ఉంది. और हम उस निर्मल ईश्वर को नहीं देख पाते हैं, మరియు మనం నిర్మల హృదయుడైన ఆ భగవంతుణ్ణి చూడలేకపోతున్నాము. चौथा प्रश्न देखिए, संसार में सुखी व्यक्ति कौन है और दुखी कौन? ప్రపంచంలో సంతోషకరమైన వ్యక్తి ఎవరు మరియు విచారకరమైన వ్యక్తి ఎవరు? यहाँ सोना और जागना किसके प्रतीक हैं? ఇక్కడ నిద్రించుట మరియు మేల్కొనుట అను పదాలు ఎవరికి చిహ్నంగా ఉన్నాయి? इसका प्रयोग यहाँ क्यों किया गया है? స్పష్ట కీజియే. ఈ పదాలను ఇక్కడ ఎందుకు ప్రయోగించడం జరిగింది? స్పష్టీకరించండి. उत्तर देखिए बच्चों, संसार में सुखी व्यक्ति वही है जो ईश्वर को पाने का प्रयास ना कर सांसारिक विषयों में डूबकर ఆనందపూర్వక సోతా హై. ప్రపంచంలో సంతోషకరమైన వ్యక్తి అతడే అంటే ఎవరు? ఎవరైతే భగవంతుణ్ణి పొందడానికి ప్రయాసపడకుండా ఇహలోక విషయాలలో మునిగి తనను తాను మైమరచి ఆనందపూర్వకంగా అంటే చాలా సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోతాడో ఆ వ్యక్తే సుఖీ వ్యక్తి. సంసార్ మే దుఃఖీ వ్యక్తి వహీ హై
जो ईश्वर प्रेम में जागते रहते हैं. ఇక ప్రపంచంలో విచారకరమైన వ్యక్తి ఎవరంటే ఎవరైతే భగవంతుని ప్రేమలో మేల్కొని ఉంటాడో అనగా భగవంతుని ప్రేమకై తనను తాను సమర్పించుకుంటాడో ఆ వ్యక్తే దుఃఖీ వ్యక్తి. यहाँ सोना अज्ञानता का और जागना జ్ఞాన का प्रतीक है. ఇక్కడ సోనా అను పదం అజ్ఞానానికి మరియు జాగ్నా అను పదం జ్ఞానానికి చిహ్నంగా ఉన్నాయి. 5वां प्रश्न देखिए. अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने क्या उपाय सुझाया है. తన స్వభావాన్ని అనగా తన యొక్క గుణాన్ని నిర్మలంగా అనగా పవిత్రంగా ఉంచుకోవడానికి కబీర్ గారు ఏ ఉపాయాన్ని సూచించారు. उत्तर देखिए. अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने सर्वोत्तम उपाय सुझाया है कि తన యొక్క స్వభావాన్ని నిర్మలంగా ఉంచుకోవడానికి కబీర్ గారు ఒక సర్వోత్తమమైన ఉపాయాన్ని సూచించారు. ఏమనంటే अपने निंदक को अपने पास रखना चाहिए. తనను నిందించే వాడిని తన దగ్గరే ఉంచుకోవాలి. అంటే మనల్ని నిందించే వ్యక్తిని మనం ఏం చేయాలి, మన దగ్గరలోనే పెట్టుకోవాలి. क्योंकि वे हमारे अवगुणों के बारे में हमें बता सकेंगे. ఎందుకంటే ఆ నిందించేవాడు మన యొక్క అవలక్షణాల గురించి మనకే చెప్పగలుగుతాడు. इससे हम अपने स्वभाव को निर्मल बना सकेंगे. దీనివలన అనగా మన అవలక్షణాలను మనకు ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మనలను నిందించగలిగే వ్యక్తి మాత్రమే. అతని వలన మాత్రమే మనం మన స్వభావాన్ని సరి చేసుకోగలుగుతాము, అంటే పవిత్రం చేసుకోగలుగుతాము, శుద్ధి చేసుకోగలుగుతాము. 6वां प्रश्न देखिए. ఐకై అశిరు పీవుక పడైసు పండిత్ హోయి. ఎవరైతే ప్రేమ అనే అక్షరాన్ని అనగా భగవంతుణ్ణి చదవగలుగుతాడో వాడే పండితుడు. ఇస్ పంక్తి ద్వారా కవి క్యా కెహనా చాహతా హై. ఈ మాటల క్రమం ద్వారా కవి గారు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పాలని అనుకుంటున్నారు. ఉత్తర देखिए. ఐకై అశిరు పీవుక పడైసు పండిత్ హోయి. ఎవరైతే ప్రేమ అనే అక్షరాన్ని అనగా భగవంతుడిని చదవగలుగుతాడో వాడే పండితుడు. इस पंक्ति के माध्यम से कबीर जी कहना चाहते हैं कि ఈ మాటల క్రమం ద్వారా కబీర్ గారు మనకు ఏం చెప్పాలని అనుకుంటున్నారంటే సంసార్ మే ఏక్ పీవ్ మానే ప్రియ అర్థాత్ ఈశ్వర్ హీ సర్వస్వ హై. ప్రపంచంలో ఒక ప్రియుడు అనగా భగవంతుడే సర్వస్వము. వే హీ జీవనకే కేంద్ర హై. అతడే మన అందరి జీవితాలకు కేంద్ర బిందువు. వేహి జాననే యోగ్య హై. అతడు మాత్రమే తెలుసుకోదగినవాడు అనగా తెలుసుకోవడానికి యోగ్యమైన వాడు, అర్హత కలవాడు. ఉన్హేం జాననే వాలా హీ సచ్చా జ్ఞాని ఔర్ పండిత్ హై. వారిని అనగా భగవంతుణ్ణి తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని మరియు పండితుడు. శేష్ సారే జ్ఞాన వ్యర్థ హై. మిగిలిన జ్ఞానమంతా వ్యర్థమే. అది పుస్తక జ్ఞానం కావచ్చు, వ్యవహారిక జ్ఞానం కావచ్చు, ఏదైనా భగవంతుడి ముందు వ్యర్థమే. 7वां प्रश्न देखिए बच्चों. कबीर की उद्धृत साखियों की भाषा की विशेषता स्पष्ट कीजिए. కబీర్ గారి ద్వారా ఉదాహరింపబడిన పద్యాల యొక్క భాషా విశేషాలను స్పష్టీకరించండి. ఉత్తర देखिए. కబీర్ వాణికే డిక్టేటర్ తే. కబీర్ గారు మాటలను శాసించగలిగినటువంటి వాడు అనగా వాగ్ధాటి కలిగిన వ్యక్తి. కబీర్ కి సాఖియా సదుక్కడి భాషా మే లిఖీ గయి హై. మరి కబీర్ గారి పద్యాలన్నీ కూడా సదుక్కడి భాషలో వ్రాయబడ్డాయి. ఇన్కి భాషా మే రాజస్థానీ, బ్రజ్, हिंदी, अवधि और पंजाबी शब्दों का प्रयोग हुआ है. మరి వీరి యొక్క భాషలో రాజస్థానీ భాషా పదాలు, బ్రజ్ భాషా పదాలు, హిందీ భాషా పదాలు, అవధి భాషా పదాలు మరియు పంజాబీ భాషా పదాలు ఇవన్నీ కూడా ప్రయోగించడం జరిగింది. ఇన్కి భాషకు కిచడీ భాష भी कहा जाता है. మరి ఇన్ని భాషా పదాలు ఉపయోగించారు కాబట్టి వీరి యొక్క భాషను కిచడీ భాష అని కూడా అంటారు.
उन्हें భాషా की వ్యాకరణ की चिंता नहीं रहती है. మరి వారికి భాష యొక్క వ్యాకరణం పట్ల చింత ఏమాత్రం లేదు, అంటే వ్యాకరణం పట్ల పెద్ద పట్టింపు లేదు ఆయనకి. కబీర్ की భాషా में అనేక శబ్ద అమానక్ है. మరి కబీర్ గారి యొక్క భాషలో మనం చూసినట్లయితే అనేక పదాలు అప్రామాణికంగా ఉంటాయి. వే వ్యాకరణకి దృష్టి సే శుద్ధ నహీ హై. మరి వాటిలో కనుక మనం వ్యాకరణబద్ధంగా చూసినట్లయితే అవన్నీ కూడా మరి కరెక్ట్ అయినవి కాదు. జైసే ఉదాహరణకి కబీర్ గారు చూడండి, ఇక్కడ నా అని రాసేస్తారు, కానీ వ్యాకరణబద్ధంగా నా అని రాస్తే సరిపోతుంది. అలాగే నేఢా అని రాస్తారు, జస్ట్ నేఢే అని రాస్తే సరిపోతుంది. అలాగే ఆంగణి అంటారు ఆయన, కానీ వ్యాకరణబద్ధంగా మనం ఆంగని అని రాస్తే సరిపోతుంది. అట్లాగే మువా అని రాస్తారు, ము ఆ రాయాలి వ్యాకరణబద్ధంగా. అలాగే జాల్యన్ రాసేస్తారు, జలాయ అని రాస్తే సరి. అంటే వ్యాకరణబద్ధంగా ఇలాంటి చిన్న చిన్న అప్రామాణికమైనటువంటి పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. హాయ్ దోస్తో, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. प्यारे छात्रगण, फिर मिलेंगे. धन्यवाद.